వెల్కమ్ బ్యాక్ టు అనిల్ టెక్ గురు. మరి ఈ వీడియోలో బేస్ లైన్ మార్క్స్ ఎంట్రీ కోసం ప్రభుత్వం వారు ఒక యాప్ని రిలీజ్ చేశారు. ఆ యాప్ గురించి తెలుసుకుందాం. మీకు ఆ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. దాన్ని క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా ఇన్స్టాలేషన్ అడుగుతుంది. జస్ట్ మీరు క్లిక్ ఆన్ ఇన్స్టాల్ అని కొట్టంగానే ఈ విధంగా మీకు ఆ యాప్ ఇన్స్టాల్ కావడం జరుగుతుంది మన మొబైల్లోకి. వన్స్ మొబైల్ ఇన్స్టాలేషన్ జరిగిన తర్వాత ఈ విధంగా ప్రాసెస్ అయిన తర్వాత ఓపెన్ అనేటువంటి బటన్ క్లిక్ చేస్తాం. మనకి ఈ విధంగా అటెండెన్స్ మానిటరింగ్ యాప్ అనేది వస్తుంది. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ మనం ఇంకా ఫస్ట్ టైం ఎంటర్ చేస్తున్నాం కాబట్టి యూజర్ నేమ్ పాస్వర్డ్ అవసరం లేదు. సైన్ అప్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మన ట్రెజరీ ఐడి ఇచ్చి ప్రొసీడ్ అని క్లిక్ చేసిన వెంటనే రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు సంబంధించినటువంటి మొబైల్ నంబర్, తర్వాత మన పేరు, మన యొక్క సర్నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సో తదితర వివరాలతో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ఫామ్ను మనం ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి మనం ఇక్కడ కంప్లీట్ చేసుకుంటూ వెళ్దాం. మన పేరు, మన సర్నేమ్, అదేవిధంగా మనకు సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్, ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో అక్కడ క్లిక్ చేయగానే మనకు క్యాలెండర్ అనేది రావడం జరుగుతుంది. ఆ క్యాలెండర్లో మనకు సంబంధించినటువంటి ఇయర్ సెలెక్ట్ చేసుకుంటాం, మంత్ సెలెక్ట్ చేసుకుంటాం, తర్వాత డేట్ సెలెక్ట్ చేసుకుంటాం. సో ఈ విధంగా మన డేట్ ఆఫ్ బర్త్ను ఇచ్చి జస్ట్ ఓకే అని క్యాలెండర్లో క్లిక్ చేసిన వెంటనే మన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆ కాలంలో ప్రొసీడ్ కావడం జరుగుతుంది. తర్వాత ఒక క్వశ్చన్ అనేది మనకి ఇక్కడ సీక్రెట్ క్వశ్చన్ అడుగుతుంది. సో ఇక్కడ ఏదైనా సరే మనకు కావాల్సినటువంటి క్వశ్చన్, ఇన్ కేస్ మనం ఫర్గాట్ పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు ఈ క్వశ్చన్ మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్ సీక్రెట్గా మనము ఇక్కడ టైప్ చేసి ఉంచుకుంటాం. సో దానికి సంబంధించినటువంటి ఆన్సర్ ఏదైతే మనము వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ సిటీ అనో, వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ మొబైల్ ఫోన్ కంపెనీ అనో, ఏదో ఒక క్వశ్చన్ సెలెక్ట్ చేసుకుంటాం, దాని ఆన్సర్ను సెలెక్ట్ చేస్తాం. తర్వాత పాస్వర్డ్ అనేది మనమే ఇక్కడ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో పాస్వర్డ్, రీసెట్ పాస్వర్డ్ అన్న చోట కూడా సేమ్ అదే పాస్వర్డ్ని ఇచ్చి మనము టైప్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా ఒక్కసారి ఫస్ట్ టైం మనము యాప్ను ఓపెన్ చేయడానికి మాత్రమే. సో తర్వాత జస్ట్ ఓటీపీ అనేది క్లిక్ చేసిన వెంటనే మన రిజిస్టర్డ్ మొబైల్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ వచ్చినటువంటి ఓటీపీని మనము కాపీ చేసి లేదా ఆ ఓటీపీని మనం ఇక్కడ సేవ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో మనకు వచ్చినటువంటి ఓటీపీని సో మనదైనటువంటి కాలంలో ఆప్షన్ అడిగింది కదా, అక్కడ ఇస్తాం. సబ్మిట్ అని ప్రెస్ చేయగానే మనకు సంబంధించినటువంటి అటెండెన్స్ మానిటరింగ్ యాప్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మన యూజర్ నేమ్ వచ్చి మన ట్రెజరీ ఐడి, పాస్వర్డ్ వచ్చి ఇందాక మనం సెట్ చేసుకున్నటువంటిదే. సో ఈ రెండుటిని క్రెడెన్షియల్ని ఇచ్చి జస్ట్ లాగిన్ అని క్లిక్ చేసిన వెంటనే మనకు సంబంధించినటువంటి అటెండెన్స్ మానిటరింగ్ యాప్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో అటెండెన్స్ మానిటరింగ్ యాప్ ఓపెన్ కాగానే మనకు సంబంధించినటువంటి ప్రైమరీ ఇన్ఫర్మేషన్, మన పాఠశాల యొక్క యూడైస్ కోడ్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. తర్వాత బేస్ లైన్ మార్క్స్ ఎంట్రీ చేయడానికి మనకి ఇక్కడ కాలం అనేది ఉంది. క్లిక్ చేసిన వెంటనే మన పాఠశాలలో ఉన్నటువంటి క్లాసెస్ మొత్తం ఇక్కడ క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. మొదట క్లాస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి సెక్షన్ సెలెక్షన్ చేసుకోవాలి. ఏ పిల్లవాని బేస్ లైన్ మార్క్స్ ఎంట్రీ చేయాలో మనం ఇక్కడ ఆ పిల్లల మొత్తం సంబంధించినటువంటి ఆ క్లాస్ తరగతిలో ఉన్నటువంటి విద్యార్థుల పేర్లన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. ఏ విద్యార్థికి సంబంధించినటువంటి బేస్ లైన్ మార్క్స్ ఎంటర్ చేయాలో ఆ విద్యార్థి పేరు మీద క్లిక్ చేసిన వెంటనే అతనికి సంబంధించినటువంటి బేస్ లైన్ మార్క్స్ ఎంట్రీ ఫామ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మొదట మనకు సంబంధించినటువంటి ఓరల్ టెస్ట్కు సంబంధించినటువంటి వివరాలు, సో ఆ అబ్బాయికి ఇచ్చినటువంటి పత్రం క్రమ సంఖ్య 1, 2, 3 అనేటువంటి అంశాలు, లాంగ్వేజ్కి సంబంధించినటువంటి అయితే అతని యొక్క స్థాయి లోనా మీడియమా ఇలాంటి వివరాలతో మనం ఏదైతే ఇంతకుముందే ఆల్రెడీ విద్యార్థికి ఎగ్జామ్ నిర్వహించి
ఓరల్ మరియు రిటర్న్ టెస్ట్ నిర్వహించి ఏర్పాటు చేసుకున్నటువంటి ఫామ్స్ ఆధారంగా మనం ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. మ్యాథ్స్ అయితే కెనాట్, అడిషన్కి సంబంధించిన సబ్స్ట్రాక్షన్ మొదలైన వాటిని. సో ఈ విధంగా ఒక విద్యార్థికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో కంప్లీట్ ఒక విద్యార్థికి సంబంధించిన చేసిన తర్వాత చివరిలో ఉన్నటువంటి సబ్మిట్ అనేటువంటి బటన్ను మనము ప్రెస్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మన పాఠశాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి సంబంధించి బేస్ లైన్ మార్క్స్ను ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అతను హాజరైనట్టయితే అటెండ్ అని, కాకపోతే నాట్ అటెండెడ్ అని, ఈ విధంగా కాజెస్ ఇస్తూ మనం పూర్తిగా సవివరాలతో కూడినటువంటి వివరాలన్నీ కూడా ఆ విద్యార్థి ఏ స్థాయిలో ఉన్నాడనేటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ఇక్కడ ఫుల్ చేస్తానంట. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరి ఈ డిస్క్రిప్షన్లో మీకు ఈ